హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా. ముఖేష్ అంబానీ అంటూ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉన్నారు. నాకు తెలిసి ఇండియాలో ప్రతి ఒక్క యూజర్స్కి తెలుసు అనమాట ముఖేష్ అంబానీ అంటే ఎవరో. జియో సిమ్, జియో ఫోన్, జియో మార్ట్, జియో రిలయన్స్కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. జియో రిలయన్స్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖేష్ అంబానీకి సంబంధించి చాలా కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ముఖేష్ అంబానీ గారు జనవరి 17వ తారీఖున పాలిగానిక్ బ్లాక్ చైన్తో పార్ట్నర్షిప్ అయి జియో కాయిన్ని అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇండియన్ యూజర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మన ముఖేష్ అంబానీకి సంబంధించి బ్రాండ్ కాబట్టి ఈ కాయిన్ రాబోయే రోజుల్లో చాలా హైప్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క యూజర్స్ ఈ కాయిన్స్ని యూజ్ చేస్తారు. సో ఈ కాయిన్ వచ్చేసి డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తారా లేక క్రిప్టో కరెన్సీ వైపు తీసుకెళ్తారా అనేది చూడాలి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు, బట్ లాంచ్ చేయలేదన్నమాట కాయిన్ అనేది. సో ఏ అప్లికేషన్లో తీసుకొస్తారు, ఏ వాలెట్ అనేది క్రియేట్ చేశారనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు జియో స్పేర్ అని ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఉంది జియోకి సంబంధించి. సో వెబ్సైట్ కూడా ఉంది, జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని వెబ్సైట్ అయితే ఉంది. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి మీరు జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని సెర్చ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ వెబ్ బ్రౌజర్ అయితే వస్తుంది. సో ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యాప్ అనేది మీరు సైన్ ఇన్ అయితే అవ్వండి. టోటల్గా సైన్ ఇన్ అయితే అయిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద అది క్లిక్ చేయగానే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వాలెట్ అనేది కనిపిస్తుంది, వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ కాయిన్స్ అనేవి ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ కాయిన్స్ మనం ఇన్వెస్ట్ చేయాలా లేక ఫ్రీ మైనింగ్ ఏమైనా తీసుకొస్తారా అనేది చూడాలి. సో లాంచ్ అయిన తర్వాత క్లియర్లీ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ కాయిన్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తే సో డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తే బాగుంటుంది. క్రిప్టో కరెన్సీ వైపు కాకుండా డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తే సో ఇప్పుడు పై కాయిన్స్, సిద్రా కాయిన్స్ ఉంది కదా, సో అలా తీసుకొచ్చారనుకోండి ఈజీగా మనం జియో మార్ట్కి వెళ్ళి లేకపోతే జియో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళి సో ఆ కాయిన్స్ ద్వారా, ఆ టోకన్స్ ద్వారా మనం పెట్రోల్ వేపించుకోవచ్చు. లేకపోతే జియో మార్ట్లకి అయితే వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్, స్టోర్స్, కిచెన్ ఐటమ్ ఏమైనా తీసుకోవచ్చు. సో అలా తీసుకొస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో అలాగే తీసుకొస్తారని నేను 100కి 200% నమ్ముతూ ఉన్నా. క్రిప్టో వైపు తీసుకొచ్చారనుకోండి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయలేం. డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొచ్చారనుకోండి ఈజీగా మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే వాడుతూ ఉన్నామో సేమ్ అలాగే డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తారు 100%. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి కదా, బ్రాండ్స్. సో ఆ బ్రాండ్స్ మనం డిజిటల్ కరెన్సీ వైపు ఉంది అనుకోండి ఈజీగా మనం బై సెల్లింగ్ చేసుకోవచ్చు. జియో మార్ట్లకి అయితే వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. జియో ఎలక్ట్రానిక్ షాప్లకి అయితే వెళ్ళి, షోరూమ్లకి అయితే వెళ్ళి మనకు కావాల్సిన టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫోన్లు కానీ తీసుకోవచ్చు. సో ఫైనల్లీ డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తారనుకుంటున్నాను. సో ఒక ప్రైస్ అనేది జనరేట్ చేసి సో డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తే బాగుంటుంది. సో ప్రతి ఒక్క యూజర్స్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూజర్స్కి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి, సో అందరు బాగుపడతారు కాబట్టి సో డిజిటల్ కరెన్సీ వైపు తీసుకొస్తే బాగుంటుంది. సో అర్థమైందిగా. మీ అభిప్రాయం ఏంటో అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిజిటల్ వైపు తీసుకొస్తే బాగుంటుందా, క్రిప్టో కరెన్సీ వైపు తీసుకొస్తే బాగుంటుందా అనేది మీరు మీ సజెషన్ అనేది కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి సంబంధించి, ఈ జియో కాయిన్కి సంబంధించి నెక్స్ట్ లాంచ్ అయిన తర్వాత క్లియర్లీ మీకు వీడియో అయితే చేస్తాను.